ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ గిరిజనులు అల్టిమేటం ఇచ్చారు. మౌలిక సదుపాయాలు, కనీస సౌకర్యాల కోసం గళమెత్తారు. అల్లూరి అనకాపల్లి జిల్లా సరిహద్దులో గిరిజనుల ఆందోళనకు సంబంధించిన బ్రేకింగ్స్ ఇవి. డోలీ మోత నిరసనతో 5 కిలోమీటర్ల మేర వీరు పాదయాత్ర చేశారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తమ గోడు వినాలని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి సౌకర్యం లేక డోలీ మోతలతో ప్రాణాలు పోతున్నాయని, కనీస సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేళ అల్లూరి అనకాపల్లి జిల్లా సరిహద్దులో గిరిజనుల ఆందోళనకి సంబంధించిన దృశ్యాలు. డోలీ మోత నిరసనతో 5 కిలోమీటర్లు వీళ్లు పాదయాత్ర చేశారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తమ గోడు వినాలని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి సౌకర్యం లేక డోలీ మూతలతో ప్రాణాలు పోతూ ఉన్నాయి. కనీస సౌకర్యాలు తమకు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. పిత్రిగడ్డ, జాజులబంద, నీలబంద, పెదగరువు ఈ గ్రామాల్లో పీవీటీజీ ఆదివాసీ కోంది గిరిజనులు కొండ శిఖరం మీద జీవిస్తున్నారు. వీరికి 2024 నుండి ఇప్పుడు వరకు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఖర్చు పెట్టిన నీళ్ళు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు అయిపోయిన వర్షాలు వచ్చిన వెంటనే అవన్నీ కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు, రేషన్ డిపోకి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు, ఓటు వేయాలంటే 20 కిలోమీటర్లు. ప్రభుత్వాలు మారినా ఈరోజు బతుకులు మారలేదు అని చెప్పడం కోసమే ఈ యొక్క యాత్ర నిర్వహిస్తున్నాం. ఎమ్మెల్యే గారు 4,10,00,000 నిధులు ఇచ్చారు. మీరే శంకుస్థాపన చేశారు. రోడ్లు వేసి తవ్వేసి వదిలేసి కోట్ల రూపాయలు నిధులు మార్చారు. కానీ రోడ్లు ఆగిపోయాయి. రోడ్లు ప్రారంభించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసాం. జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశాల్లో కూడా విజ్ఞప్తి చేసాం. ఏం చేసినా సరే ఈ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు 5 కిలోమీటర్లు డోలి యాత్ర నిర్వహించడం జరుగుతుంది. రైస్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓట్లు వేయడానికి కూడా ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. కోట్లు ఖర్చు పెడుతున్నా రోడ్లు లేవు. డెలివరీ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక డోలు చూస్తే మీకు తెలిసిపోతుంది సార్. వెంటనే ఇక రోడ్డు పనులు ప్రారంభించాలని, ఇక జాజులబంద, పిత్రుగడ్డ, నీలబంద, పెదగరువు గ్రామాలకి వెంటనే రోడ్డు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కళ్యాణ్ సార్కి కోరుకుంటున్నాం సార్. వెళ్ళాలంటే